SSVGR న్యూస్ కు స్వాగతం. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మరలా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, నాణ్యమైన విద్యా వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం. అందరికి నినాదాలు చేయండి. పొట్టిగా ఉండేవాళ్ళు కాదు. చెప్పినట్టు ఆ రోజు కేంద్రంలో వెంకయ్య నాయుడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ జోడెద్దుల్లాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఈరోజు ఎలాంటి అభివృద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబాన్ని చేసుకుంటా ఉన్నాడు. మీరందరూ గమనించాలా. ఈరోజు మీ మగవాడు తాగే ముందు అది 10 రూపాయలు 12 రూపాయలు అవుతాయి. దాన్ని 150, 200కు అమ్మించి జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నాడు. ఆ ముందు తాగితే 50 సంవత్సరాల లోపల చనిపోతారు. అందుకని రేపు మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటే ఆటోమేటిక్గా అన్ని కంపెనీలు ఉంటాయి, కానీ ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఏమి ఉండవు. కాబట్టి మీరు చూస్తా ఉన్నారు, గతంలో అభివృద్ధి చూశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు మీకు ఎలాంటి సహాయ సహకారాలు లేవు. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఫస్ట్ ఎస్టీలకి ప్రాధాన్యత ఉంటుంది, ఎస్టీల తర్వాతనే ఇంకెవరైనా కానీ. అందుకని రేపు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. మీ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క దానిలో కూడా మీకు కార్పొరేషన్ పెట్టి ఎస్టీ కార్పొరేషన్ అని చెప్పి ఆ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం కొంత కేటాయించి ఆ నిధుల్ని మీకు సపరేట్గా వాడటం జరుగుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి కార్పొరేషన్ అన్నీ కూడా ఆయన రద్దు చేసి ఆయన బ్యాంక్కే పెట్టుకున్నాడు, ఆయన అకౌంట్కే. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీ అందరికీ న్యాయం జరుగుతుంది, చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. కాళ్ళని మీ భూములకి పట్టాలు కానీ రేపు మళ్ళా ప్రభుత్వం వస్తే
కాలనీ ఇళ్ళు ఇస్తాం, మీ భూములకి పట్టాలు కూడా ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కొలుతోట, ఆ కొలుతోటలో కూడా 40 మందిని చేర్చి మంచి జీతాలు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తా. ఈరోజు ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది కూడా నేనే. 2 వ్యక్తులు తింటా ఉంటే దాన్ని పట్టుకొని ఎండోమెంట్ వాళ్ళు రమ్మని చెప్పి హ్యాండ్ ఓవర్ చేశాం. ఈరోజు బ్యాంకులో 2 కోట్ల పైన డబ్బులు ఉంది. ఖర్చు అన్ని పోను కూడా ఈరోజు డబ్బులు ఆడుంది. దాన్ని మీ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వాడచ్చు. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని నిర్ణయం తీసుకొని మీకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. దాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా ఒక జనాలు ఉండేటట్టు టూరిజం డెవలప్మెంట్ చేసి బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. దానికి పర్మిషన్ తీసుకొని రోడ్డు కూడా బ్రహ్మాండంగా వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.